గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అంశం హాట్ టాపిక్గా మారింది. ఏంటి అంటే పులివెందులకు ఉప ఎన్నిక రాబోతుంది అనేది చర్చ జరుగుతుంది. అది కూడా మొన్న ఏదైతే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, రాజకీయాలకు గుడ్ బై ఏదైతే చెప్పారో ఆ తర్వాత చాలా వరకు చర్చ జరిగింది. ఇక విజయసాయిరెడ్డి అప్రూవల్గా మారుతారు, ఎందుకంటే జగన్ కేసులో ఆయన ఏటుగా ఉన్నారు కాబట్టి, జగన్ తర్వాత కీలకంగా ఆయన్ని ఆ కేసులో ఉన్నారు కాబట్టి, ఇక ఆయన ఈ వైసీపీకి రాజీనామా చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన అప్రూవల్గా మారుతారు. సో వివిధ కారణాలతోటి ఉప ఎన్నిక రాబోతుంది పులివెందులకు అనేది ఒక చర్చ జరుగుతున్నప్పటికీ, తాజాగా నిన్న ఢిల్లీలో ఏపీ డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పులివెందులకు ఉప ఎన్నిక రాబోతుంది, ఎందుకంటే ఆయన అసెంబ్లీకి రావట్లేదు, కేవలం మొదటి రోజు ఏదైతే ఎమ్మెల్యేలో ప్రమాణ స్వీకారం జరిగిందో అప్పుడు మాత్రమే ఆయన అసెంబ్లీకి వచ్చాడు, తర్వాత అసెంబ్లీకి రాలేదు. కాబట్టి 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే మాత్రం ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు అనేది నిన్న డిప్యూటీ స్పీకర్ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 20 రోజులు రాలేదు, దాదాపుగా 40 రోజులు ఉన్నారు. రేపు మళ్ళీ బడ్జెట్ సమావేశం కూడా జరగబోతుంది. సో ఈ బడ్జెట్ సమావేశం కూడా రాకపోవచ్చు, కానీ వస్తే బాగుంటుంది, రాకపోతే మాత్రం ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు అనే విధంగా రామకృష్ణరాజు చెప్తున్నారు. మరి ఒకవేళ ఆయన రాకుంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రావట్లేదు, జగన్మోహన్ రెడ్డితో కలుపుకొని 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, మరి ఒక పులివెందులకే జరుగుతుందా లేక ఆ 10 నియోజకవర్గాలు కూడా ఉప ఎన్నిక జరగబోతుందా? మరి నిజంగా పరిస్థితి ఉందా? ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది గత కొద్ది రోజులుగా ఒక పులివెందులకే ఉప ఎన్నిక రాబోతుందని? ఈ అంశం మీద పులివెందులకు ఉప ఎన్నిక రాబోతుంది అంటే డిప్యూటీ స్పీకర్ చెప్తున్నట్లు అసెంబ్లీకి రానందుకు 60 రోజులు రాకపోతే డిస్క్వాలిఫై అవుతారు కాబట్టి ఉప ఎన్నిక అంటున్నారా? లేక విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, నేను ఇంతకుముందు అన్నట్లు ఆయన అప్రూవల్గా మారితే ఆయన డిస్క్వాలిఫై అవుతారు, ఈ రకంగా ప్రచారం జరుగుతుంది. ఎందుకు ఈ అంశాన్ని జనాల్లోకి వెళ్తుంది, ఇది ఎందుకు చర్చిస్తున్నారు? సో నిజంగా పరిస్థితి ఉండబోతుందా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. ఇక నిన్న చూసాం పాలకమండలి ఎన్నికలు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి, అందులో రసాబసా చూసాం. వైసీపీ ఒకటి ఆరోపణలు చేస్తూ ఉంది, మాకు సంబంధించిన కౌన్సిలర్స్ కావచ్చు వాళ్ళపైన వారు దాడులు చేస్తున్నారు, కొంతమంది కిడ్నాపులు చేశారు, ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా పరిస్థితి. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త చిన్నపరెడ్డి గారు మనకు లైవ్లో ఉన్నారు, అదేవిధంగా బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, మరి కాసేపట్లో టీడీపీ నుంచి మోకా ఆనంద్ సాగర్ గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా ఒకసారి చిన్నపరెడ్డి గారు మీరు చెప్పండి, నేను ఇంతకుముందు అన్నట్లు ఎందుకు పదే ఈ ప్రచారం జరుగుతుంది అంటే పులివెందులకు ఉప ఎన్నిక రాబోతుంది అనేది? ఏ కారణాలంటే ఆయా కారణాలతో అని కూడా నేను చెప్పాను. నిజంగా పరిస్థితి ఉందంటారా? ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ చెప్తూ ఉన్నారు 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే మాత్రం ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారనేది. అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అనేది రారంటారా? నిజంగా ఉప ఎన్నిక రాబోతుందా? సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అలాగే ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రతి ఎమ్మెల్యేకి ఎలాంటి హక్కులైతే ఉంటాయో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాంటి హక్కులే ఉంటాయి. అలాగే స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా మన రఘురామరాజు గారు ఉండటం జరిగింది. రఘురామరాజు నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవ్వకపోతే ఉప ఎన్నిక వస్తుంది అని చెప్పేసి ఒక మాట మాట్లాడటం, విజయసాయిరెడ్డి గారు పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి ఆయన అప్రూవల్గా మారిపోతారని ఇంకొకరు మాట్లాడటం, రకరకాలుగా ఉప ఎన్నిక మీద చర్చ జరుగుతున్నటువంటి మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా ఒకవేళ నిజంగానే ఉప ఎన్నికలు అనివార్యమై వస్తాయి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడే పరిస్థితితో, జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గే పరిస్థితితో ఉండేటువంటి పరిస్థితి కాదు. అయినప్పటికీ కూడా ప్రజలు ఇచ్చినటువంటి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి దీనికి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని
నెరవేర్చే విధంగా నెరవేర్పించేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పయనం చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. చట్ట ప్రకారం 60 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి 60 రోజులు కంటిన్యూస్ గా రాకపోతే దానికి సంబంధించి అసెంబ్లీలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలకి ఒకవేళ జరుగుతుంది, ఉప ఎన్నిక వస్తుంది అనేది. చిన్నరెడ్డి గారు ఇప్పుడు చిన్నరెడ్డి గారు ఇప్పుడు అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి కాదు కదా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష హోదా లేదనుకోండి, సో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలపైన అసెంబ్లీకి వెళ్ళి చర్చించాలి కదా, ఎందుకు ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడం కారణం ఏంటి అసలు? సార్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేది అక్కడ ఎవరు లేనటువంటి పరిస్థితి. అవును, ప్రతిపక్షం ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఆ విషయాలన్నీ తెలుసుకొని ప్రజలకు మంచి సేవ చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వం వాడుకోవట్లే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రతిపక్ష నేతగా ఇస్తే ఆయన ప్రజా సమస్యల్ని ఎక్కడ తీసుకొస్తాడో వాటన్నిటిని నెరవేర్చడం మా వల్ల కాదే. ఆయన రాకపోతే మనం ఏదో మనకు చేతైంది, ఏదో 3 సిలిండర్లు ఇచ్చామని కాసేపు డైవర్ట్ పాలిటిక్స్ కాసేపు చేసుకుంటా ఏదో అసెంబ్లీకి వచ్చాం పోయామన్నట్టుగా నడుపుకుంటూ ఎవరికి దోచిన కాడికి దాచుకోవటం చేసేటటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆయన వస్తే ప్రతిదీ ప్రశ్నించి ప్రజలందరూ కూడా తెలియపరుస్తాడన్న భయంతో వారు కేవలం ఆ భయంతో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని మాత్రం మేము భావిస్తా ఉన్నాం. ఏం సార్ ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల ఆ ప్రభుత్వానికి వచ్చే నష్టమైంది? ఆ పోస్ట్ అయితే ఖాళీగానే ఉంది కదా, పోనీ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి వేరే పార్టీ కూడా లేదు కదా. ఎన్ని సీట్లు వచ్చినా అన్నది కాదు సార్, 1 సీట్ వచ్చినా 2 సీట్లు వచ్చినా ప్రశ్నించడానికి ఉంటే ఆ ఒంట్లో ప్రభుత్వానికి భయం ఉంటది. లేకపోతే ఇదిగో ఇప్పుడు జరిగినటువంటి అరాచకాలు, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలన్నీ చూస్తా ఉన్నాం కదా. ఇచ్చిన హామీలన్నీ 2019 నుంచి 24 వరకు ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చి సంక్షేర్గా ప్రజలకు సేవ చేస్తే ఈ రోజు ఎక్కొట్టడానికి ఎలా చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కాదండి, రేపు ఒకవేళ చెప్పేసి కాదు మీరు అంటున్నట్లు చిన్నరెడ్డి గారు మీరు అంటున్నట్లు ఇక అంటే వాళ్ళు అసెంబ్లీకి వస్తే అక్కడ ప్రశ్నించాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి మైక్ ఇవ్వకపోవడం, లేదంటే మీరు అన్నట్లు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటున్నారు. సో మీరు అసెంబ్లీకి రామనేది చెప్తూ ఉన్నారు కదా, ఒకవేళ అసెంబ్లీకి రాకుంటే డిస్క్వాలిఫై అవుతారు అని అంటున్నారు. సో అసెంబ్లీ పక్కకి పెడితే విజయసాయి రెడ్డి అంశం కూడా బాగా చర్చ జరుగుతుంది కదా, ఆయన ఒక అప్రూవల్గా మారతారని. ఇదంతా వస్తే రేపు ఇవి కూడా ఈ పులివెందులు ఇవన్నీ కూడా ఇక కూటమి ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉన్నాయి. ఖచ్చితంగా అవి కూడా మేమే గెలుస్తామంటారు. ఎందుకంటే నిన్న జరిగిన పరిణామాలు చూసాం కదా, నేను అక్కడక్కడ మున్సిపల్ చైర్మన్ల కౌన్సిల్ ఏం జరిగిందనేది. ఇప్పుడు మున్సిపల్ కౌన్సిలర్లు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని గెలిచినటువంటి తిరుపతికి సంబంధించి కానీ గుంటూరుకు సంబంధించి కానీ ఇట్లా నిన్న 6 చోట్ల జరిగితే ప్రతి చోట 90% కార్పొరేటర్లు 95% కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా మరి ఎలా నిన్న బస్సులు పగలగొట్టి తిరుపతిలో గందరగోళం చేసి కిడ్నాపులు చేసి ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని కిడ్నాపుల ఆంధ్రప్రదేశ్ గా చేస్తున్నారా, రేపుల ఆంధ్రప్రదేశ్ గా చేస్తున్నారా, మర్డర్ల ఆంధ్రప్రదేశ్ గా చేస్తున్నారా, ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వీటన్నిటిని కూడా ఏమొస్తుంది సార్? దానికి 8 మందిని కిడ్నాప్ చేసి ఓకే దీనికి సంబంధించినటువంటి వ్యక్తిని కూర్చోబెట్టుకున్నారు అనుకోండి. ఒక్క నిమిషం చిన్నరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ ఆంజనేయ రెడ్డి గారు. ఆంజనేయ రెడ్డి గారు, ఏంటి ఈ ఉప ఎన్నిక కాన్సెప్ట్, ఈ ఉప ఎన్నిక ప్రచారం అయితే బాగా జరుగుతుంది, పులివెందులకు రాబోతుంది అనేది ఏంటి? పులివెందులకు ఉప ఎన్నిక రాబోతుంది అంటారా? ఒక పులివెందులకే వస్తుందా, 10 నియోజకవర్గాలకు కూడా వచ్చే అవకాశం ఉందంటారా? రాజేష్, మీకు చర్చలో పాల్గొంటున్న టీడీపీ నాయకులకి, వైసీపీ నాయకులకి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారాలు. నమస్తే రాజేష్. అసెంబ్లీకి కొన్ని రూల్స్ ఉంటాయి, స్పీకర్ హక్కులు, డిప్యూటీ స్పీకర్ హక్కులు కొన్ని ఉంటాయి. అవును, దాని ప్రకారము అందరి మంది శాసనసభ్యులు, రాజకీయాలతో సంబంధం లేదు, ఆ రూల్స్ ప్రకారము శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్ళాలా, అసెంబ్లీలో ప్రజావాణిని వినిపించాలా. కాబట్టి ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ నిబంధనలు దాని ప్రకారమే
ఆయన ఉపసభాపతి డిప్యూటీ స్పీకర్ ఆయన ప్రస్తావించారు. ఎందువల్లంటే ఆ రూల్స్ను మనం అతిక్రమించినప్పుడు, ఆ రూల్స్ను మనం పాటించినప్పుడు ఉప ఎన్నిక ఆటోమేటిక్గా అసెంబ్లీ సభ్యత్వం రద్దు అవుతుంది. ఇది ఎవరు కాదు, మనకు తెలుసు కదా. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైసీపీ పార్టీ పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆయన సభ్యత్వాలు ఏమి రద్దు కాలేదు, కానీ ఆయన తోటి నడిచిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా రాజీనామా చేయించి 18 మందో 20 మందో ఎన్నికల్లో పోటీ చేశారు, గెలిచారు కూడా. అప్పుడు మనందరూ కూడా గుర్తుంటుంది. ఆయన తండ్రి గారు చనిపోయిన తర్వాత లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళా అద్భుతమైన మెజార్టీతో గెలిచాడు. అప్పుడు బహుశా ఆయన మా నెల్లూరు జిల్లాకి సంబంధించిన మేకపాటి వారు రాజీనామా చేసి ఇద్దరు పోటీ చేశారు. ఇద్దరు కూడా రాజమోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా గెలిచారు. ఆ రోజు పార్లమెంట్ లో ఆయన లోక్సభలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తానని ఆయన ఇద్దరు ఎంపీలు ఉన్నప్పటికి కూడా. తర్వాత అసెంబ్లీలో కూడా ఉన్నారు, గెలిచి అప్పుడు అసెంబ్లీలో కూడా ఆమె మన విజయలక్ష్మి గారు కూడా ఫ్లోర్ లీడర్ ఉన్నారు. అప్పుడు కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందని కూడా అప్పుడు అడిగిన సందర్భం కూడా లేదు. కానీ ఈ రోజు ఎందుకు అడుగుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడు, ఈరోజు 3వ శాసనసభ్యుడిగా గెలిచాడు. 2014లో గెలిచాడు, 19లో గెలిచాడు, 24 గెలిచాడు. ఆ శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి, ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు అన్ని రూల్స్ తెలుసు, ఆయనకు అన్ని పద్ధతులు తెలుసు. అయినప్పటికీ కూడా చాలా ఆలోచన రహితంగా ఏమాత్రము అసెంబ్లీ విలువలు, ప్రజలు ఎందుకు మనల్ని గెలిపించి పంపించారు, మనం ఏమి చెయ్యాలనేది ఆయన ఏమాత్రం గమనంలోకి తీసుకోకుండా నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, ఇదేదో సామెత చెప్పినట్టు, ఇది చెరువు మీద అలిగినట్టు అవుతుంది. మన గ్రామాల్లో ఒక సామెత ఉంది కదా, చెరువు మీద అలిగితే ఏమవుతుందో అది. చిన్నపిల్లవాళ్ళలాగా నాకు చాక్లెట్ ఇస్తే నేను స్కూల్కి పోతానన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అంత సీనియర్ నాయకుడు, ఆయన లోక్సభ గెలిచాడు, 3 సార్లు అసెంబ్లీ గెలిచాడు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నాడు? నేను అనేక సందర్భాల్లో చెప్పాను రాజేష్, ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన రాజకీయ పార్టీ చరిత్ర ముగిసినట్టు కాదు. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో వస్తుంటాయి, పోతుంటాయి, గెలుస్తుంటారు, ఓడుతుంటారు. కానీ ఓడిపోయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాజకీయ ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు అపోజిషన్ పార్టీ అనేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎందుకంటే ఈ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి. ఇవ్వచ్చు కదా ప్రతిపక్ష హోదా ఇచ్చి, సరే ప్రజల సమస్యల పైన చర్చిస్తారు. దానికి వస్తున్నాను రాజేష్, నేను మాట్లాడతాను. ఒకటి కాబట్టి ఓడిపోయిన తర్వాత పార్టీ నాయకత్వం వ్యవహరించే తీరుపైన ఆ పార్టీ భవిష్యత్తును ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఆ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు చూసినప్పుడు ఆ పార్టీకి భవిష్యత్తు లేదనిపిస్తుంది. నేను కోరుకుంటున్నాను ఆ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర పోషించాలా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి ప్రాధాన్యత ఉంది, అసెంబ్లీకి రావాలా, ప్రజా సమస్యలు ప్రస్తావించాలా, ప్రభుత్వాన్ని నిలదీయాలా, ప్రభుత్వం నుంచి సమాధానాలు తీసుకోవాలా. కానీ ఈరోజు ఆ వ్యవహరించిన తీరు చూస్తూ ఉంటే ఆ పార్టీకి భవిష్యత్తు ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోతున్నారు, నంబర్ 2 అని చెప్పుకుంటున్న విజయసాయి రెడ్డితో సహా గుడ్ బై చెప్పేసి రాజకీయాలకు దూరంగా, నేను నా రాజకీయాలకు నేను ఉండను, నేను విశ్రమిస్తున్నానని చెప్పారు, వ్యవసాయం చేసుకుంటున్నా అన్నారు. ఓకే, మంచిదే, అది ఆయన వ్యక్తిగత నిర్ణయమో ఇష్టము. కానీ ఆ పార్టీలో సంక్షోభం ఉందనేది దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. ఒకటి రెండోది, ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరని మీరు ప్రశ్నిస్తున్నారు రాజేష్. 1977లో జనతా పార్టీ వచ్చిన తర్వాత ఒక నిబంధన చేశారు, అది అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ 1/10 1/10 సభ్యులు ఎన్నికై వస్తే వాళ్ళకి మొదటగా ఎవరైతే ఎక్కువ సంఖ్యలో వస్తారో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలా, పార్టీ నాయకుడికి పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ క్యాబినెట్ ఆ వస్తువులు కూడా కల్పించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఈ నిబంధనకి వ్యతిరేకంగా దేశంలో ఎక్కడ ఎవరికి మీరు రాసుకోండి, కావాలంటే మీరు రికార్డు పరిశీలించండి. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా దేశంలో ఎక్కడ ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఒకటి. రెండోది, నేను జగన్మోహన్ రెడ్డి గారి మాటలే గుర్తు చేస్తున్నాను, నా దగ్గర వీడియో ఉంది కానీ సమయం లేదు కాబట్టి మీకు అది పంపించడం వల్ల. అసెంబ్లీలో ఏం మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు, నాకు బాగా గుర్తుంది మాటలు, చంద్రబాబు నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు,
మొత్తం ఇటు వచ్చేస్తారని చెప్పారు. దాని అర్థం ఏమిటి? ఆయన ఏ ఉద్దేశంతో ఆ రోజు చెప్పారు ప్రతిపక్ష హోదా ఉండదంటే మీ యొక్క ఉండే 21 మంది 23 మంది శాసనసభ్యులు సగం మంది నా దగ్గరకు వచ్చేసారంటే మీకు అర్హత ఉండదు, ప్రతిపక్ష హోదా ఉండదని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆయనకు తెలుసు ఏ పరిస్థితుల్లో ఏ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తానని. ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానంటే నేను ఇవ్వకుంటే నేను అంటే ఒకటి ఆంజనేయ రెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ నేను ఒక పాయింట్ అడుగుతాను. ఒకటి డిప్యూటీ స్పీకర్ ఏదైతే కామెంట్ చేశారో అసెంబ్లీ దాకుంటే 60 రోజులు కాకపోతే డిస్క్వాలిఫై అన్నది, దాని మీద పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందంటారా? లేదు అంటే మీరు అన్నట్లు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటా అన్నారు కాబట్టి ఇప్పటికీ ఆయన నెంబర్ 2గా ఉన్నారు అక్కడ. ఈ అంశంలో A2గా విజయసాయి రెడ్డి ఉన్నారు చాలా కేసులో. దీనివల్ల ఏదైనా అప్రూవల్గా మారితే ఈ రకంగా అంటే నేను ఇంతకుముందు అన్న వివిధ కారణాలతోటి ఏమన్నా అయితే ఆయన ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందంటారా? దానికి విజయసాయి రాజీనామాకి ఉప ఎన్నిక ఏం సంబంధం? ఒక శాసనసభ్యుడు అంటే అప్రూవల్ గా కాదండి, ఎందుకు సంబంధం? మీరు అన్న లాజిక్ ఆయన ఇంతకుముందే చెప్పాను కేసులలో A2గా ఉన్నారు కదా. సో ఆయన ఒకవేళ అప్రూవల్ గా మారితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నాకు తెలియని విషయాల మీద నేను కామెంట్ చేయగలను. రాజేష్ ఆయన అప్రూవ్గా మారుతారా లేదా, ఏం జరుగుతుందో మారుతారనే చర్చ జరుగుతుంది. ఒక్క నిమిషం. విజయసాయి రెడ్డి గారు కూడా హైదరాబాద్ లో అక్కడ లోటస్ పాండ్ లో సమావేశమయ్యారని వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఆయన నువ్వే కన్సర్న్. నాకైతే ఆ సమాచారం లేదు. ఆయన అప్రూవల్ గా మారుతారా లేదనేది కూడా నాకు తెలియదు. ఏం జరుగుతుందో భవిష్యత్తు చూద్దాం. శిక్ష పడింది అనుకోండి, ఆయన మీద 11-12 ఛార్జ్షీట్లు ఉన్నాయి, విచారణ జరిగి శిక్ష పడింది అనుకోండి, 4 సంవత్సరాలు శిక్ష పడితే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అవుతారు. ఏం జరుగుతుందో చూద్దాం. పడుతుందా లేదా, ఆ సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత వేగంగా విచారణ జరుగుతుందో దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. నా దగ్గర ఆ సమాచారం లేదు. బట్ వన్స్ ఈజ్ కన్విక్టెడ్, దేశంలో అనేక సందర్భాల్లో మనం చూసాం కదా, శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కన్విక్ట్ అయిన తర్వాత 4 సంవత్సరాలు శిక్ష పడింది అనుకోండి, ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అవుతారు. చట్టం ఆ విధంగా ఉంది. ఆ చట్టం ఇప్పుడు తెచ్చింది కాదు, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో తెచ్చింది. కాబట్టి ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి ఆయన శిక్ష పడుతుందా లేదా, ఎప్పుడు విచారణ పూర్తవుతుందా అనేది నాకైతే సమాచారం లేదు. అండ్ అది దాంతో సంబంధం లేకుండా ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదనుకోండి, అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఎన్ని రోజులు హాజరు కాకుండా ఉంటే ఆయన డిస్క్వాలిఫై, అర్హత వేటపడుతుందో దాని ప్రకారం జరుగుతుంది. దాని విషయంలోనే స్పీకర్ గా ఆయనకున్న సమాచారం మాట్లాడారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏం జరుగుతుందో చూద్దాము. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఆయన రావాలా, అసెంబ్లీలో కూర్చోవాలా, ప్రభుత్వం ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే అది నిలదీయాలా, మాట్లాడాలా. ఇది వ్యక్తిగత పరిస్థితి. మాట్లాడదాం. ఈ అంశం తర్వాత మళ్ళీ మనం నిన్న జరిగిన పరిణామాలు కూడా మాట్లాడదాం. మోకా ఆనంద్ సాగర్ గారు నిన్న డిప్యూటీ స్పీకర్ గారు అన్నారు ఖచ్చితంగా ఉప ఎన్నిక రాబోతుంది పులివెందులకు అనేది. ఏంది వచ్చే అవకాశం ఉందంటారా? ఏం చేయబోతుంది కూటమి ప్రభుత్వం? ఏంటి మీకు పెనాలో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. సభ నిబంధనలు ఒక డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు గారు సభ యొక్క నిబంధనల్ని పాటించాలి. ఎవరైనా ఒక 60 రోజులు అనాథరైజ్డ్గా సభకు అటెండ్ కాకపోతే, గైర్హాజరైతే వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది, ఆటోమేటిక్ గా వాళ్ళు సభ్యత్వం కోల్పోతారు అని ఆయన అక్కడ సభలో ఉన్నటువంటి నిబంధనల గురించి యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్ చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పుడు దానికి మనం జగన్మోహన్ రెడ్డి గారు సభకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆయన శాసనసభకు వెళ్ళడం. మరి అక్కడ పులివెందుల్లో 2 లక్షల మంది ఆయన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కదా, వాళ్ళు పంపించారు కదా సభకి. వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ జడ్జిమెంట్ని ధిక్కరిస్తున్నాడా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఒక వ్యక్తి ఈవేళ ఈ సమాజంలో, ఈ దేశంలో ఒక చట్టసభకు ఎన్నికైన తర్వాత అతను వ్యక్తిగతంగా వ్యవహరిస్తారంటే చెల్లదండి. చట్టానికి లోబడి వ్యవహరించాలి, చట్టసభ నిబంధనలకు లోబడి వ్యవహరించాలి. శాసన సభ్యుడిగా కొనసాగాలి అంటే ఆ యొక్క నిబంధనల్ని, షరతుల్ని పాటించాలి, తూచా తప్పకుండా గౌరవించాలి. అవి గాలి కుదిలేస్తాను, నా పైన వేరే చట్టం ఉండడానికి వీల్లేదు, నా పైన ఇంకొకడు ఉండడానికి వీల్లేదు, నన్ను ఎవడో కంట్రోల్ చేయడానికి వీల్లేదు, నాకెవడో షరతులు, నిబంధనలు, సంప్రదాయాల గురించి చెప్పడానికి వీల్లేదు,
నేను ఏక్ నిరంజన్, నేను ఏక్ దిన్ కా సుల్తాన్, నేను హిట్లర్, నేను బట్లర్. ప్రతిపక్ష హోదానంటే ఇవ్వండి, ప్రతిపక్ష హోదానంటే ఇవ్వండి, వస్తారు కదా, వస్తే అసెంబ్లీలో అన్ని అంశాలు చర్చిస్తారు. వెళ్ళాడండి. అంటే ఏంటంటే ఆయన ప్రవర్తన వింత ప్రవర్తన అంటే విడ్డూరం అనమాట. అంటే ఎంత అతిశయం, అభిజాత్యం, అహంకారం ఉన్నటువంటి వ్యక్తిని రాజకీయాల్లో నేనైతే చూడలేదు. నేను 42 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నేను నాకు 72, మా తండ్రి గారు మంత్రి చేశారు, 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, మా బావగారు చేశారు. అప్పుడు 72లో ఎమ్మెల్యే క్వార్టర్స్ కు బస్సు వచ్చేదండి. అసెంబ్లీకి బస్సు తీసుకెళ్ళడానికి బస్సు వచ్చేది. ఆ బస్సు వచ్చి హార్న్ కొడితే ఆ పడుకున్న వాళ్ళు కూడా గబగబా లేచి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి పంచెలు కట్టుకుని, అప్పుడు పంచెలు కట్టుకుని ఆపోత వచ్చింది అని చెప్పి పరుగు చిన్నపిల్లలాగా, స్కూల్ పిల్లలాగా వెళ్ళి బస్సు ఎక్కేవారు ఎమ్మెల్యేలు. అంటే సభకి వెళ్ళకపోతే అదేలే ఏదో మనం సభ్యత్వం కోల్పోతాం, ప్రజలు మనల్ని నియోజకవర్గంలో తిడతారు, మనం ప్రజల ముందు చిన్నబుచ్చుకోవాలని ఆనాటి తరం నాయకులు 72లో 78లో నేను చూసా. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు కూడా ఆ కేబినెట్ సమావేశాల్లో అంతర్గతంగా నువ్వు సభకు తక్కువ వస్తుంది, నువ్వు హాజరు అని చెన్నారెడ్డి గారు తిట్టిన సందర్భాలు, హెచ్చరించిన సందర్భాలు కూడా మా తండ్రి గారు మాతో చెప్పారు. అంటే శాసనసభ్యుడు దేనికైనా మానేవచ్చేమో కానీ చేయడం మానేవచ్చేమో కానీ 10 నిమిషాలు కూడా సభకు లేటుగా వెళ్ళకూడదు, సభకు వెళ్ళడం మానకూడదు. ఒక్క నిమిషం కూడా లేట్ చేయకూడదు. ఎందుకంటే సభ సమయం చాలా అమూల్యమైన సమయం. ఇప్పుడు అందులోకి అప్పుడు చాలాళ్ళు జరిగేవి అసెంబ్లీ సమావేశాలు, ఇప్పుడు కుదించేశారు. జస్ట్ ఫర్ అన్నట్టుగా ఏదో 1-2 రోజులు పెడుతున్నారు, మూసేస్తున్నారు దుకాణం. అసలు అసెంబ్లీ నడపట్ల ఎక్కువ కాలం. అప్పుడు అలా కాదండి, అసెంబ్లీలో అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేవారు, అద్భుతమైన భాష, అనేక మంది మేధావులు, ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు, సామాజికవేత్తలు. కాదండి, ఈ నెల ఇప్పుడు 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఇప్పుడన్నా వస్తారనుకుంటున్నారా మీరు? రావాలండి. అతను ఈ దేశంలో పుట్టాడు, ఈ రాష్ట్రంలో పుట్టాడు. ఇందాక ఆంజనేయ రెడ్డి గారు అన్నట్టు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఒకసారి పార్లమెంట్ గెలిచాడు, ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కాబట్టి బుద్ధి జ్ఞానం ఉండి ఆయన సభా సంప్రదాయాల్ని, చట్టం యొక్క నిబంధనల్ని పాటించాలి. అది అతని కర్తవ్యం. అది నేను పాటించను, నా ఇష్టం, నేను మోనార్క్ అంటే చెల్లదండి, అది చెల్లదు. ఆయన అనర్హుడు అయిపోతాడు. సరే, ఒక్కటండి, మీరు చెప్తున్నారు కదా చట్టాలు కథ అందరూ పాటించాలి అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా నిన్న కూటమి ప్రభుత్వం వ్యవహరించింది. నిన్న జరిగిన ఎన్నికల్లో కావచ్చు, మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ అంశంలో కావచ్చు, తిరుపతిలో గురుమూర్తిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయడం, ఆయనపై అత్యాయత్నం చేయడము, బస్సు ఎక్కుతుంటే దాడులు చేయడం, రాళ్లతో దాడులు చేయడం, అక్కడక్కడ కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు కిడ్నాప్ చేయడం, ఇవన్నీ ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కూటమి ప్రభుత్వం? సార్ ఇప్పుడు అక్కడక్కడ ఇప్పుడు ఏమన్నా సంఘటనలు, కూటమి బలవంతంగా నెగ్గాల్సిన పరిస్థితి ఏముందండి? 164 సీట్లు కూటమికి ప్రజలు ఇచ్చారు కదా, మేము లాక్కున్నావా? జగన్మోహన్ రెడ్డి దగ్గర 150 ఎక్కట్లోంచి లాక్కున్నామండి మేము. కిడ్నాపులు చేస్తున్నారు కదా, కిడ్నాపులు చేశారంటున్నారు, వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళండి గతంలో మీకు చిన్న ఉదాహరణ చెప్తా, కొంచెం దయచేసి వినండి. అంటే మేము కిడ్నాప్ చేస్తాం, లేకపోతే దోపిడీ చేస్తాం, దౌర్జన్యం, తెలుగుదేశం చేస్తారు, కూటమి చేస్తారని చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ లేనిపోయిన కల్లబుల్లి మాటలు. వాళ్ళన్నీ ఇవన్నీ చేసింది వాళ్ళే. ఆవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు ఏం చేశారంటే, సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీడీసీ ఎన్నికల్లో, జడ్పీడీసీ ఎన్నికల్లో, ఆనాటి ఆ మున్సిపల్ ఎన్నికల్లో ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ నామినేషన్లు వేస్తే డిస్క్వాలిఫై చేసి, స్క్రూటినీలో తీయించేసి, లేకపోతే వాళ్ళని తరిమేసి, ఊరి నుంచి ఇంటికి తాళం వేసి, వాడిని రాకుండా, అక్కడికి నామినేషన్ వేయకుండా అడ్డుకుని మధ్యలోనే వాడిని అరెస్ట్ చేసి నానా యాగి చేసి మొత్తం మేమే గెలిచేసామని చెప్పి వాళ్ళు చూపించుకున్నారు ఒక సంఖ్య. మాదే రాష్ట్రం 30 ఏళ్ళు మేమే అని చెప్పి చెప్పుకున్నారు. ఇంకోటి చెప్తున్నా, మాకు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఒక మాజీ స్పీకర్ 4 సార్లు 5 సార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన పెద్ద ఆయన యనమల రామకృష్ణ గారిని, అలాగే డిప్యూటీ సీఎం చేసి హోమ్ మినిస్టర్ గా చేసినటువంటి నిమ్మకాయల చంద్రరాజప్ప గారు, ఒక మాజీ ఎమ్మెల్యే బీసీ కులానికి ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు పెండ్లికి వెళితే
కాదండి నిన్న సరే అది వేరు నిన్నటి అంశాన్ని ఏం చేస్తారు చెప్పండి. వినాలి. టైం సరిపోదు ప్లీజ్, టైం సరిపోదు. మనం ఏదో పెద్దలు ఒక మాజీ శాసనసభ్యుడు కొడుకు పెళ్లికి వెళ్ళి అక్షంతలు అయితే వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టారు. వీళ్ళ ప్రభుత్వం ఏ విధంగా నడిపారు, ఏ విధంగా వీళ్ళు వేధించారు, చిన్నప్రెడ్డి గారు వీళ్ళ ప్రవర్తన ఎంత వింతగా ఉండేది చెప్తున్నాను. ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. అలాంటిది నిన్నేదో జరిగిపోయింది, అక్కడ మేము ఏదో చేసేసాము. నిన్న తిరుపతిలో కాదండి, కాదండి 4 వారాల కూడా నిన్న తిరుపతిలో ఆ విజువల్స్ చూస్తున్నాం. అంటే ఆ గురుమూర్తి వైసీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో అతను రాళ్ల దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది, బస్ ఎక్కుతుంటే అవన్నీ. అసలు పాపం నోట్లో వేలు పెడితే కొరకలేని వాళ్ళగా, అరటిపండు పెడితే తినలేనట్టు, వీళ్ళకి ఏమీ తెలియనట్టు ఏంటి సాధువులు సత్పురుషుల్లాగా కబుర్లు చెప్తున్నారు. ఓకే చిన్నప్రెడ్డి గారు ఒక నిమిషం. చిన్నప్రెడ్డి గారు ఏంటి నిన్న పరిణామాలు వాస్తవేనా లేక మీరే కావాలి? ఇప్పుడు నిన్న కరుణాకర్ రెడ్డి అనుకుంటా కంప్లైంట్ ఇచ్చారు అనుకుంటా, ఏంది మా కౌన్సిలర్స్ను కిడ్నాప్ చేశారు, ఎక్కడికో తరలించారు, కనబడట్లేదు. కానీ తర్వాత వాళ్ళు మళ్ళీ మాట్లాడినట్టున్నారు, లేదు మేము సేఫ్గా ఉన్నాం, మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు అనేది. ఏంటి మీరే కావాలని చెప్పేసి మీరు కొట్టుకొని కూటమి మీద ఆరోపణలు చేస్తున్నారు ఏంటి కూటమి ప్రభుత్వం పైన? సార్, మొదటగా ఆంజనేయ రెడ్డి గారు చెప్పినటువంటి వాటి మీద ఒక నిమిషం వివరణ ఇచ్చి మిగతాది మళ్ళీ నేను దాని గురించి మాట్లాడతాను సార్. చెప్పండి. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడుతూ 1967లో వచ్చినటువంటి చట్టం ప్రకారం ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి అవకాశమే లేదు. మిగతా హోదా ఇవ్వాలి అని అంటే 10% ఉండాలి అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. మరి లోక్సభలో 1984లో 543 స్థానాలు జరిగిన ఎన్నికల్లో టీడీపీకి 30 సీట్లు ఎంపీగా గెలుచుకుంటే సభలో 10% ఓట్లు లేకపోయినప్పటికి కూడా పర్వతనేని ఉపేంద్ర గారిని ప్రతిపక్ష నేతగా చేసినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 సీట్లు గాను కాంగ్రెస్ కి 26 సీట్లు మాత్రమే వచ్చినా సరే జనార్దన్ రెడ్డి గారిని నాటి ప్రతిపక్ష నేతగా గుర్తించినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. 2015లో ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలకు బీజేపీకి 3 స్థానాలు వచ్చినప్పటికి కూడా ప్రతిపక్ష నేతగా గుర్తించినటువంటి పరిస్థితిని మర్చిపోవద్దని చెప్పేసి, ఏదో కేంద్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఆంజనేయ రెడ్డి గారు చెప్తారు కాబట్టి, ఉపోద్ఘాతాలన్నీ చెబుతారు కాబట్టి ఆయన చెప్పిన నిజమైనటువంటి పరిస్థితి ఉందని చూస్తే అది చెప్పొద్దని చెప్పేసి కోరుకుంటూ, ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఇచ్చిన ప్రతి పరిస్థితిని ప్రభుత్వం మీద గుర్తు చేస్తూ ఆ కార్యక్రమాన్ని చేసేటటువంటి విధంగా తప్పకుండా చేస్తారని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాను. కాదు అన్నట్లు చిన్నప్రెడ్డి గారు, సరే మనం నెక్స్ట్ నిన్నటి సబ్జెక్ట్కి వెళ్దాం. మీరు అన్నదానికి హలో చిన్నప్రెడ్డి, నేనేమంటున్నా అంటే మీరు ఏంటి మీ కోరికలు, మీ గొంతెమ ఏమంటారు చూడు, గొంతెమ కోరికలు కోరుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే ఆయన అడిగినట్లు ఇవ్వాలి అంటే రూల్స్ ఉంటాయి కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అదే సో ఒకటండి, ఈరోజు ప్రజా సమస్యలపైన అసెంబ్లీ అనేది ఒక వేదిక ఉంటుంది ప్రజా సమస్యలపైన చర్చించడానికి. సో ఈరోజు మీరు అది ఇవ్వలేదని చెప్పేసి అసెంబ్లీకి రాకుండా మీరు బయట ఉంటే ఎంతవరకు కరెక్ట్, బయట ఉండి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నది మాట్లాడాలి కదా. ఆయన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలన్నా కూడా చర్చించాలి కదా, ఏ రకంగా ఒకవేళ వివక్ష చూపుతున్నారు ఏంటి అనే దానిపైన. ఎస్ సార్, తప్పకుండా అన్ని విషయాలపై చర్చిస్తారు, అన్ని విషయాలని రూల్స్ పాటిస్తారు, సాంప్రదాయాలను కూడా పాటించమని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కార్పొరేషన్ వాటికి సంబంధించినటువంటి ఎన్నికల్లో తిరుపతికి సంబంధించి సార్ మాకున్నటువంటి తిరుపతే కాదు గుంటూరు కానీ తిరుపతి కానీ నిన్న జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత మెజారిటీ 90%, 95% కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా దౌర్జన్యంతో, కిడ్నాపులతో, బస్సుల మీద దాడి చేసి ఎక్కడికక్కడ వారు గెలిచామని చెప్పేసి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా వేసుకొని బీఫామ్ తీసుకొని గెలిచినటువంటి కార్పొరేటర్ని ప్రలోభ పెట్టి లేకపోతే బెదిరించి అదిరించి ఇళ్లకు తాళాలేసి కోట్ల రూపాయల బిల్డింగులు కూడా కూలగొడతామని చెప్పేసి ఎన్నో రకాలుగా బెదిరించి నిన్న ఎంపీ గారు స్వయంగా గురుమూర్తి గారు ఆ బస్సులో ఉన్నప్పటికీ కూడా ఆ బస్సులో ఉన్నటువంటి విజువల్స్ కూడా మనకు అన్ని వచ్చినాయి, ఎలా బస్సులు పగలగొడుతున్నారు, ఎలా కిడ్నాప్ చేస్తా ఉన్నారని. వాటన్నిటిని కూడా ఇంత దౌర్జన్యంగా చేస్తా ఉన్నారు. ఇదేం కొత్త కాదండి వీళ్ళకి. 2014 ఇప్పుడు అదే విషయం ఏంటంటే అక్కడ దాడులు చేస్తుంది
అక్కడ దాడులు చేస్తున్నది అవన్నీ మీరే అంటున్నారు. జరిగేటటువంటి కార్యక్రమంలో కూడా అంబటి రాంబాబు గారు ఆ బస్సులో నేను కూడా ఉన్నాను ఆ రోజు. కోడెల శివప్రసాద్ గారు ఎలాంటి దౌర్జన్యం చేసి మా వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి తీసుకుపోయి వాళ్ళు ఆక్రమించారనేది మనం చూసాం. ఇది తెలుగుదేశానికి ఆ రోజు ఉన్నటువంటి కూటమికి ఈ రోజు కూడా కొనసాగుతున్నటువంటి కూటమికి కొత్త ఏం కాదు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు. మీరు ప్రజల యొక్క మా కార్పొరేట్లను తీసుకున్నందువల్ల ప్రజల మనసును గెలవలేరని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. కాదండి, నేను మీరే కొందరు మీ దాంట్లో మీ వాళ్ళే దాడులు చేసుకొని మీ దాంట్లో మీ వాళ్ళే కిడ్నాపులు చేసుకొని ఇటు ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు తిరుపతి అంశమే మీరు తీసుకున్నారు. నిన్న మీరు కొందరు కిడ్నాప్ చేశారన్నారు, తర్వాత వాళ్ళే అన్నారు కదా మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదమ్మా. దీన్ని ఏ రకంగా చూస్తారు సార్? ఏదైనా చెప్పిస్తారు సార్. ఇళ్ల దగ్గర బ్యాచ్ని రౌడీలను పెట్టేసి ఇంటి వాళ్ళని బెదిరించుకుంటా ఫోన్లు చెప్పించుకుంటా మీరు మాకు కావాల్సినట్టుగా చెప్తే తప్పితే మేము వీళ్ళని వదిలిపెట్టమని చెప్పి బెదిరించుకుంటా ప్రలోభాలకు గురి చేసుకుంటా చేస్తా ఉంటే ఏం చేస్తారు సార్? దానికి తగినట్టుగానే మాట్లాడతారు. కానీ వారు మాట్లాడినందువల్ల వారు పార్టీలు మారినందువల్ల లేకపోతే ఇంకోటి అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంజనేయుడు గారు, నిన్నటి పరిణామాలు మనం చూసి ఏంది అంత రణరంగం ఆ రకంగా ఏంది జనరల్ ఎలక్షన్స్ లో జరిగిన పరిస్థితులు చూసాం మనం. అంటే ఆ స్థాయిలో దాడులు, రాళ్ల దాడులు, పోలీసులు లాఠీ ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు ఇదంతా? రాజేష్ నన్నే అడుగుతున్నారా? మిమ్మల్ని అంజనేయుడు గారు. ఒకటే దాంట్లోకి పోయే ముందు ఆయన చిన్నపిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద మాట్లాడుతున్నాను. బహుశా ఆయనకి పరిజ్ఞానం ఉన్నట్లేదు సార్. 2030లో టీడీపీ 30 సీట్లు గెలిచి ఆనాటి వ్యక్తికి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. ఆయనే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం వేరు, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా హోదా ఇవ్వడం వేరు. కేబినెట్ ర్యాంక్ ఇవ్వడం బహుశా ఆయనకి తెలిసినట్లేదు. ఒకటి. రెండోది, ఢిల్లీలో గెలిచిన 3 గెలిస్తే వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారంటాడు. ఆయనకి ఎవరు చెప్పారు? నాకు మొన్న ఇచ్చారు. ఎందుకంటే మొన్న 20లో జరిగిన ఎన్నికల్లో 8 మంది బీజేపీ సభ్యులు గెలిచారు కాబట్టి 70 అక్కడ హౌస్ లో 8 మంది గెలిచారంటే 1/10 పైన వచ్చింది కాబట్టి అక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఒకటి. రెండోది, జనార్దన్ రెడ్డి గారికి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఇచ్చారని చెప్పారు. అది అబద్ధం, ఆయనకి తెలియదు విషయం. ఒకటి. రెండోది, మొన్న 2014లో రాహుల్ గాంధీ గారు పార్టీ వాళ్ళు ఎన్ని గెలిచారు? 44 సీట్లు గెలిచారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఆయనకి. తర్వాత 2019లో కూడా 54 సీట్లు గెలిస్తే అప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇప్పుడు 99 గెలిచారు కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. తెలిసిన వాళ్ళు పిలవండి సార్ డిబేట్ కి, సమాచారం ఉన్నవాళ్ళని. ఆయనకి తెలియదు, ఏదేదో మాట్లాడుతుంటాడు. ప్రతిపక్ష పార్టీగా మీరు మాట్లాడితే మేము చేయగలిగేది ఏమి లేదు. ఆగండి. ఆయనకి తెలియకుండా ఏమేమో మాట్లాడితే మేము తెలిసిన ఆపండి. ఆయనకి తెలియకుండా ఏమేమో మాట్లాడితే సమాచారం ఉండేవాడు మేము ఎట్లా గమ్ముకుంటాము? సమాధానం సమాచారం ఉండదా? మీరు చెబితేనే వేదవనం. కాదయ్యా బాబు, మీ వాళ్ళ మీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగబోయా? మీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగబోయా? నీకు విషయం తెలియదు, మీ వాళ్ళని అడుగు. నువ్వు రాజేష్ చిన్నపరెడ్డి గారి దగ్గర కూడా సమాచారం ఉన్నట్టుంది. లేదు సరే, ఆయనకున్న సమాచారంతో ఆయన మాట్లాడారు. మనం ఎవరిని కించపరచొద్దు. నేనేమో ప్లీజ్ దయచేసి ఆంజనేయుడు గారు ప్లీజ్ ఒక నిమిషం. చిన్నపరెడ్డి గారు మీరు ఒక నిమిషం, ఒక నిమిషం. చిన్నపరెడ్డి గారు మీరు ఒక నిమిషం. నేనేమంటా ఆంజనేయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం వేరు, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వడం. ర్యాంక్ ఇస్తారు, ఒక సెక్రటరియట్ ఉంటుంది, దానికి అన్ని ఏర్పాట్లు ఉంటాయి. దాని మీద ఇన్నితో వాడి వాదించడం అనవసరం. ఒకటి. రెండోది, ఇప్పుడు నిన్నటి రోజున సగతం మాట్లాడుతున్నారు. అదేదో సాగుతుంది కదా, నీవు నేర్పినవి చెయ్యే నిరజాక్ష,
ఏం జరిగింది 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు? ఆయన ఏదో రాళ్ళు వేశారు గురుమూర్తి గారు, నాకు కూడా తెలుసు, వ్యక్తి మంచివాడు, చాలా సౌమ్యుడు, ఎటువంటి అనుమానం లేదు. ఆయన లోక్సభ సభ్యుడు, 2వ సారి గెలిచాడు. కానీ స్వయంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తినే మీరు రాష్ట్రంలో తిరగనిచ్చారా? ఏం జరిగింది అంగళ్ళ దగ్గర? చిత్తూరు జిల్లాలో ఏం జరిగింది? ప్రకాశం జిల్లాలో ఏం జరిగింది? మిగతా ప్రాంతాల్లో ఏం జరిగింది? ఎంత దుర్మార్గాలు! అక్కడ ఉండే రామచంద్ర యాదవ్ అని ఆయన మీద మీ పెద్దిరెడ్డి రామచంద్ర ఇంటి మీద దాడి చేసి హత్యలు చేయబోయారే, ఇల్లంతా గుల్ల చేశారే. టీడీపీ పార్టీ ఆఫీస్ మీద ఏం జరిగిందో మనందరికీ తెలుసా? ఈ రోజు వచ్చి నీతులు మాట్లాడితే మా మీద అటు జరుగుతుంది ఇటు జరుగుతుందని ఎవరు చేసినా గానీ ప్రజాస్వామ్య అంటే వాళ్ళు చేశారని చెప్పేసి మీరు చేస్తారంటారా? రాష్ట్ర రాష్ట్ర ఆంజనేయుడు గారు మా పార్టీ అభ్యర్థుల నుంచి ఫారాలు పెరుక్కొని నామినేషన్ వేయకుండా మేము చూస్తాం. నువ్వు ఇక్కడుండే 54 కార్పొరేషన్ సీట్లకి డివిజన్లకి 54 గెలిచారు. ఎట్ట గెలిచారండి? ఎవరిని నాకు వేయించలా, ఎవరు దుర్మార్గాలు చేశారు, డిస్క్వాలిఫై చేశారు, అన్ని అర్హతలు ఉన్నా. ఈ రోజు వీళ్ళు వచ్చి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే, సమాచారం తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉంటే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేనేమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడబడ్డ ఏ పార్టీ అయినా, వైసీపీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, ఎక్కడైనా కానీ. కాదండి ఆంజనేయుడు గారు, నేనేమంటా ఆంజనేయుడు గారు, దయచేసి ఆంజనేయుడు గారు ఒక పాయింట్ ఇక్కడ నేనేమంటానంటే, మీరు గతంలో మనం చాలాసార్లు చర్చించుకున్నాం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే, ఇలాంటి ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏ రకంగా మీరే అంటున్నారు ఆ టైంలో ఏ రకంగా చేశారు, ఏ రకంగా ఆందోళనలు చేశారు, ఏ రకంగా మీరు రణరంగం చేశారనేది. సో కూటమి ప్రభుత్వం వస్తే ఇలాంటి మళ్ళీ చూడడం మనం అనుకున్నాం. మరి మీరు అదే చేస్తున్నారు కదా, నిన్న జరిగిన పరిణామాలు ఎవరు చేస్తున్నారు ఏంటి ఇవన్నీ? ఇదిగో రాజేష్ గారు, మై డియర్ రాజేష్, ప్లీజ్ హియర్ మై అవుట్ మై డియర్ ఫ్రెండ్, చెప్పేదండి. మేము అటువంటి కార్యక్రమాలు చేయడంలే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెల్లూరులోనే సుమారు 40 మంది కార్పొరేటర్లు వైసీపీ వాళ్ళు వచ్చి టీడీపీలో చేరిపోయారు. దానికి ఎవరికి ఏమిటి, వాళ్ళు ఇష్టం వాళ్ళు చేరుతున్నారు. మనం వైసీపీ చేరిపోయారా లేక భయపెట్టారా? కాదండి, చేరిపోయారా భయపెట్టారా? కాకారు కదా. కాదండి ఆంజనేయుడు గారు, వాళ్ళు చేరలేదండి, మీరు భయపెట్టారు వాళ్ళను, వాళ్ళ బిల్డింగ్లు కూలుస్తామనడం, లేదంటే వాళ్ళపైన కేసులు పెడతామనేది. ఈ సాంప్రదాయం బీజేపీకి బాగా అలవాటు, వాళ్ళకి సరుకు ఉండదు. 2019లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారిని వెంటనే వారి కండువాలు మార్పించి డిస్క్వాలిఫై కూడా వాళ్ళని పనికి రాకుండా చేసేటటువంటి పరిస్థితిని కూడా కాకుండా వారి ఇష్టం వచ్చినటువంటి చేసినటువంటి పరిస్థితి. పార్టీలు మారటం, మార్పించడం, బెదిరించడం, అదిరించడం బీజేపీకి సాంప్రదాయంగా వస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఒక సీటు కూడా ఉండే పరిస్థితి లేదు. ఏదో ఇప్పుడు మొన్న మేనిఫెస్టో పట్టుకోకపోయినా సరే ఏదో ప్రజలే తీర్పిచ్చారో లేకపోతే. చిన్నరెడ్డి గారు మీరు వెయిట్ చేయండి, ఇంకా మనం మోకా ఆనంద్ సాగర్ గారితో మాట్లాడించాలి. ఒకసారి ఆంజనేయుడు గారితో మాట్లాడి. ఆంజనేయుడు గారు మిమ్మల్ని ప్లీజ్. 2019లో మిషన్లు గెలిపించినాయా జగన్మోహన్ రెడ్డి గారిని? ఏం మాట్లాడుతున్నా నాకైతే అర్థం కావడం లేదు. నేనేమంటున్నా అంటే రాజేష్ ఆపండి, నా టర్న్ ఇది, మీరు ఆపండి. రాజేష్, నేనేమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడబడాలి, అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎప్పుడైనా రాజకీయ పార్టీలు వాళ్ళకి నమ్మిన పార్టీలో చేరే హక్కు ఉంది. ఆ హక్కును ఎవరు కాదనలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది కార్పొరేషన్లో కానివ్వండి, మున్సిపాలిటీలో కానివ్వండి, వాళ్ళ ఏరియా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీతో ఉంటే మన ఏరియా అభివృద్ధి జరుగుతుంది, మనం ఏదైనా ప్రజలకు న్యాయం చేయగలమని చాలా మంది టీడీపీలో చేరారు, కొంతమంది జనసేనలో చేరారు, కొంతమంది బీజేపీలో చేరారు. ఇది కానీ ఆ రోజు జరిగిన దౌర్జన్యాల్లో 14 నుంచి 19 నుంచి 24 వరకు జరిగిన దౌర్జన్యాలు ఎక్కడా జరగడం లేదు. ఇక్కడ స్వేచ్ఛగా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు, స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక వైసీపీ వాళ్ళే దౌర్జన్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఎదుర్కొంటున్నారు కూటమి వాళ్ళు. అది ఏవే ఎదుర్కొనే హక్కు ఉంది కదా, వాళ్ళకి ఎదురుగా నిలబడే హక్కు ఉంది కదా. అంటే ఒకటి ఆంజనేయుడు గారు ఒక పాయింట్ ఇక్కడ, ఆంజనేయుడు గారు విలువల ప్రకారం శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అక్కడక్కడ సంఘటనలు జరుగుతున్నాయి, దాని మీద ప్రభుత్వం చాలా సీరియస్ గా దోషుల్ని శిక్షిస్తుంది. కాదు ఆంజనేయుడు ఒక పాయింట్ ఇక్కడ, ఇప్పుడు ఈ కౌన్సిలర్స్ కావచ్చు, అదేవిధంగా ఇటు కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం కావచ్చు, జైన్ అవ్వడం కావచ్చు చూస్తే అంటే ఏంటి ఇంకంటే రాబోయే రోజుల్లో
వైసీపీకి భవిష్యత్తు ఉండదు కాబట్టి మా రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదని చెప్పేసి ఇందులో జాయిన్ అవుతున్నారా? లేదా ఎవరైనా రాజేష్ గారు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ రాజకీయ భవిష్యత్తు కోసం పనిచేస్తుంటారు, దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. కొంతమంది ఆ విధమైన నిర్ణయాలు దాన్ని మనం తప్పు పెట్టడానికిలా మేము గత 40-42 సంవత్సరాల నుంచి నమ్మిన పార్టీలోనే ఉన్నాము, మేము పార్టీ మా నిర్ణయము అది నా స్వేచ్ఛ, అది నా నిర్ణయం అది. లేదా కొంతమంది పార్టీలు మారుతారు, అది వాళ్ళ నిర్ణయము. అనేక కారణాలు చూస్తే వాళ్ళ నిర్ణయం, ఆ నిర్ణయాన్ని హక్కును మనం కాదనడం లేదు. ఒకటే స్పష్టము, నేను మొదట్లో ప్రారంభంలోనే చెప్పాను, రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఆ పార్టీ పని అయిపోయింది, ఆ పార్టీ ఇంకా క్లోజ్ అనుకోవడానికి లేదు. ఎన్నికల్లో ఓడటము గెలవడం అనేది ప్రజాస్వామ్యంలో సహజంగా నడుస్తుంది. కానీ మీరే అన్నారు కదా ఇంతకుముందు, ఆంజనేయుడు గారు మీరే అన్నారు ఇంతకుముందు వైసీపీ పని కాదు. కేంద్రంలో ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నాం, దేశం మొత్తం పరిపాలిస్తున్నాము. 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. 70% భూభాగం ఎన్డీఏ బీజేపీ అధికారంలో ఉంది. ఎందుకు? మేము పనిచేసాం కాబట్టి. నేను అదే చెప్తున్నాను, ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత నాయకత్వం వ్యవహరించే తీరు, ఆ నాయకత్వం మాట్లాడే మాటలు, ఆ నాయకత్వం ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందా లేదనేది దీన్నే ఆ పార్టీ యొక్క భవిష్యత్తు చూసినప్పుడు వైసీపీకి భవిష్యత్తు ఉందని అనుకోవడం లేదు. నేను వైసీపీ బలమైన ప్రతిపక్షంగా ఉండాలా, అసెంబ్లీకి రావాలా, ప్రజా సమస్యలు వినిపించాలా, ప్రభుత్వాన్ని నిర్ణయాలని నేను కోరుకుంటున్నాను. ఒకటి ఆనంద్ సాగర్ గారు, నిన్న నాకు తెలిసి వైసీపీ హైకోర్టులో పిటిషన్ కూడా వేసినట్లుంది. ఎందుకంటే ఈ ఎన్నికలకు సంబంధించి అసలు పారదర్శకంగా జరగలేదు, దౌర్జన్యాలు చేశారు, కిడ్నాపులు చేశారు, ఇబ్బందులకు గురి చేశారు, ఈ రకంగా పిటిషన్ వేశారు. నిజంగా పరిస్థితి ఉందా నిన్న? ఇప్పుడు ఒకటే సార్, మీరు ఈ గత 5 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల మీద చర్చ పెట్టండి. ఫస్ట్ మీకు లక్ష ఎవరిని చూపిస్తాం మేము. వాళ్ళు ఇలా కోర్టులకు వెళ్ళడం, కోర్టులో ముట్టుకెళ్ళి తినడం, దౌర్జన్యాలు చేయడం, ఎన్నికలు ఆపేయడం, వాయిదా వేయడం, ఎన్నికలు అక్రమంగా వాళ్ళు గెలిచామని ప్రకటించుకోవడం, సర్పంచ్ ఎన్నికల్లో కౌంటింగ్ బూత్ లో లైట్లు ఆఫ్ చేసి ఓడిపోయిన వాడిని గెలిచాడని ప్రకటించారు సకానికి పైగా సర్పంచ్ని. అరాచకం వాళ్ళు చేశారు, దౌర్జన్యం వాళ్ళు చేశారు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది వాళ్ళు. ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక డెమోక్రటిక్ మ్యాన్, అయినా మోడీ గారు ఆ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈవేళ ఆర్థికంగా అనేక నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు, రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారు. అభివృద్ధి మా లక్ష్యం, అభివృద్ధి మా కాన్సెప్ట్, అరాచకం కాదు. ఎలక్షన్లో అక్రమంగా గెలవడం అనేది అసలు మా డిక్షనరీలో లేదు. ఏంటి నిన్నేం జరిగిందండి? మరి నేను ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది? ఎవరు చేశారు చెప్పండి, ఏం జరిగింది అక్కడ? దాడులు జరిగాయి, కిడ్నాపులు చేశారు. కాదండి, కిడ్నాపులకు గురయ్యారు. వినండి, చెప్తున్నాం కదండి, ఇటువంటి సంఘటనలు గత 5 ఏళ్లలో 1,00,000 జరిగినాయి. ఇంకోటి చెప్తున్నా మీకు, ఈవేళ మేము ఎస్ అంటే అన్ని స్థానిక సంస్థలు కూడా మా దగ్గరకు వచ్చి కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మేము అటువంటి బలాన్ని మేము కోరుకోవట్లేదు. అటువంటి బలం ఎందుకంటే పనికిమాలిన బలం ఆ బలం, అది బలం కాదు ప్రజాస్వామ్యంలో. ఒక పార్టీకి, ఒక ప్రభుత్వానికి ప్రజల్లో గెలిచేది బలం, ప్రజల నుండి వచ్చేది బలం. కొంతమందికి తట్టుకోలేక ఆ పార్టీలో వాళ్ళకున్న ఇబ్బందులతోటో ఇంకో ఇబ్బందులతోటో ఇంకా వచ్చి ఎమ్మెల్యేల ముందు సాగిలు పడుతున్నారండి. వాస్తవం చెప్తున్నా వినండి. పంచాయతీ వార్డు మెంబర్, వైసీపీ వార్డు మెంబర్ దగ్గర నుంచి జడ్పీ చైర్మన్ వరకు నైట్ టైం సింగిల్ గా ఎవరు లేనప్పుడు వచ్చి మా ఎమ్మెల్యేలు కాళ్ళ ఎళ్ళబడుతున్నారు. సార్ మేము పార్టీలోకి వస్తాం, దయచేసి మమ్మల్ని చేర్చుకోండి అని అడుగుతున్నారు. అవునా? ఓకే, వాస్తవం ఇది. సో మొత్తానికి వాళ్ళకి అక్కడ వాళ్ళకి శూన్యం కనబడుతుందండి, శూన్యం తాండవిస్తుంది. వాళ్ళకి ఎలా ఉండగలుగుతారు చెప్పండి? ఆ శూన్యంలో ఉండలేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఆలోచించుకుంటున్నారు. అసలు మా నాయకుడు బయట తిరుగుతాడా? మా నాయకుడు బయట ఉండగలుగుతాడా? పార్టీని లీడ్ చేయగలుగుతాడా? ఒకవేళ మా నాయకుడు లోపల ఉంటే పార్టీని ఎవరు నడుపుతారు బయట? అప్పుడంటే షర్మిల ఉంది పాపం, 3-4 వేల కిలోమీటర్లు అన్నగారి తరపున ఆవిడ పాదయాత్ర చేసి పార్టీని కాపాడింది. తల్లి ఉండేది, ఆవిడ బైబిల్ పట్టుకుని ఆవిడ ఒక పక్కన తిరిగేది. ఇప్పుడు వాళ్ళు దూరం అయిపోయారు, వాళ్ళని మోసం చేశాడు, వాళ్ళని కోట్లకు ఇచ్చాడు, ఆస్తి కోసం తగాదా పెట్టుకున్నాడు. ఇవన్నీ ఎవరు చేసుకున్నారండి? మేము చేసినవా? ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయారు. చిన్న కార్యకర్త కూడా ఏదన్నా వేరే మంచి దారి ఉంటే వెళ్ళిపోదాం, జనసేనలోకో, టీడీపీలోకో, బీజేపీలోకో వెళ్ళిపోదాం. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు వెతుక్కుంటూ వస్తున్నారు.
మేమేం చేస్తాం? ఓకే. సో అలాంటి పరిస్థితి ఒక ఎవరు ఎంపీ మాకు ఒకటే సార్, మేము ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇటువంటి మెరుగులు దిద్దుకోవాల్సిన పని, ఇటువంటి బలం పెంచుకోవాల్సిన పని మాకు అసలు లేనే లేదు. కాదు మీరు ఎందుకు కావాలి చెప్పండి? ఇప్పటికే బోల్డ్ మెజార్టీ ఉంది. మాకున్న కార్యకర్తలకి పదవులు ఇవ్వలేక, సరిపెట్టలేక ఈక్వేషన్స్ లో ఇబ్బంది పడుతున్నారు మా పెద్దలందరూ కూడా. అనేక మంది ఉన్నారు ఇవాళ ఒక క్యూలో పదవుల కోసం, ఈ నామినేటెడ్ పదవులు, స్థానిక పదవుల కోసం 3 పార్టీలు కలవడంతో. అంటే ఆనందసాగర్ గారు నిన్న జరిగిన పరిణామాలు చూస్తే ఇందులో వైసీపీకి చెందిన వాళ్ళే ఇలా చేసుకున్నారు అంటారా? అంతే కదండి, అంతకంటే ఏముంటుంది? మాకు అంత అవసరమే ఉందని ఒక్కటే మీరు ఆలోచించండి. అంత అవసరం కూటమి ప్రభుత్వానికి ఉందా చెప్పండి? మీరు చెప్పండి స్ట్రైట్ గా, ఉందా? మాకు అవసరమా? ఇప్పుడు అది వస్తే ఏంటి, చేస్తే ఏంటి? అదేలే ఏంటి చిన్నప్పటి గారు ఏం చెప్తారు? ఏం మాట్లాడతారు సార్? ఇంత నిర్ద్వందంగా వీళ్ళు నిన్న జరిగినటువంటి అరాచకానికి సంబంధించి మీరు అంత దీనిగా గుర్తు చేసి ఇలా జరిగింది కదా అని అంటే, అబ్బే అలాంటిది ఏం లేదు, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకున్నారు, వాళ్ళలో వాళ్ళే తన్నుకున్నారు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటవా వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వారిని తీసుకోవడానికి వీళ్ళకి అసలు మానవత్వం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడే కదా సార్ వీళ్ళు ఈ కిడ్నాప్ పర్వాలు ఇవన్నీ కూడా 2014 నుంచి 2019 వరకు ముప్పాళ్ళ సత్తెనపల్లి నియోజకవర్గంలో ముప్పాళ్ళ ఎంపీపీ జరిగేటటువంటి పరిస్థితుల్లో అదే బస్సులో నేను కూడా ఉన్నాను. సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఎలా అయితే చేశారో బస్సులో నుంచి బస్సు అద్దాలను పగలగొట్టి 8 మందిని కిడ్నాప్ చేశారో, ఆ రోజు కూడా అలానే కిడ్నాప్ చేసి ఆ రోజు కోటేశ్వర శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎన్నికని చూసాం. ఇదే కొత్త కాదు వీళ్ళకి ఎవరికో పుట్టినటువంటి పిల్లల్ని ఎత్తుకొని వీళ్ళు మా పిల్లలు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వారిని మా పార్టీలోకి వచ్చారని చెప్పేసి వాళ్ళు సంకరెత్తుకొని తిరుగుతామనంటే మీరు చేసేది ఏమీ లేదు. కానీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవాకి రాజీనామా చేపించి దమ్ముంటే మీరు మీ పార్టీ తరఫున, మీ కండవా తరఫున, మీ బీఫామ్ తరఫున గెలిపించి ఖచ్చితంగా కైవసం చేసుకోండి. అంతేగాని దాని గురించి మాట్లాడకుండా వీళ్ళు ఇప్పటి నుంచి చేసింది కాదు, అప్పటి నుంచి చేసింది, నిన్న జరిగిన దాని గురించి యాంకర్ గారు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు కదండి. కాదండి చిన్నప్పటి గారు ఇప్పుడు వీళ్ళు చెప్పారు, అసలు వీళ్ళేనా మాట్లాడేది? గతంలో 5 ఏళ్ళ అరాచక పాలన చూసాం కదా, ఏ రకంగా దాడులు చేశారు, ఏ రకంగా మీరు కిడ్నాపులు చేశారు, ఏ రకంగా పోలీసులతో కేసులు నమోదు చేయించారు, భయపెట్టించారు అనేది చెప్తూ ఉన్నారు కదా. గతంలో ఏ రకంగా అరాచకం చేశారో మాకు ఏం అవసరం లేదు. ఈ రోజు స్వచ్ఛందంగా వైసీపీ నుంచి వస్తున్నారంటున్నారండి. ఎందుకంటే వైసీపీలో భవిష్యత్తు లేదండి. పార్టీ వాళ్ళు తీసుకున్నారని చెప్పలే పాపం. ఆనంద్ భాస్కర్ గారు కూడా అలా ఏం చెప్పలే. ఆయన ఏంటంటే నామినేషన్లు వేయనీయలేదు, లేకపోతే నామినేషన్ కి అర్హత లేకుండా చేశారు, ఇలాంటివి ఏవో చెప్పారు. అవి ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ని బట్టి ఎన్నికల అధికారి తీసుకునేటటువంటి నిర్ణయం సార్ అది. అది కాదు కదా వైఎస్ఆర్ పోలింగ్ బూతుల్లో రాజేష్ గారు, పోలింగ్ బూతుల్లో సార్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌంటింగ్ లో చేసి గెలిచారని అనౌన్స్ చేసిన సందర్భాలు ఇన్ని ఉన్నాయి 5 ఏళ్లలో. ఎందుకు ఈవీఎం ధ్వంసం చేసినా ఉన్నాయి కదా. ఇస్తా ఫైనల్ ఇస్తా ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఇస్తాను. ఆంజనేయ రెడ్డి గారు ఇస్తారు ఒక 5 minutes 2 minutes. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్న వారిని కిడ్నాప్ చేయడం అధికారాన్ని అనుభవించాలనుకోవటం మరింత తప్పు. దాన్ని వీళ్ళిద్దరు సమర్పించుకోవటం వీళ్ళ సీనియారిటీకి, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం. లేదండి, మీరు వేసిన బాటల్లోనే ఇప్పుడు వీళ్ళు నడుస్తున్నారు. చివరిగా సమయం లేదండి ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ చెప్పండి. చివరిగా సమయం నేనేం అడుగుతున్నా అంటే, వీటన్నిటినీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఎవరికి అభ్యంతరం లేదు. ఆయన దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. నేను ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానంటే అది చాలా ఏమాత్రం సమస్య ఒకటి. రెండోది, ఇందాక ఆయన చిన్నప్పటి మాట్లాడుతూ ఎవరో లోక్సభలో ఒక ఆయనకి హోదా ఇచ్చారు, ఆయన పేరు చెప్పారు. అసలు ఆయన లోక్సభకే పోటీ చేయలే, ఆ విషయం తెలిసినట్లేదు ఆయనకి. ఆయన కాదు, ఆయన రాజ్యసభ సభ్యుడు.
ఆయన సభ్యుడు అంటారు. రైట్ వస్తే మనం చేయగలిగేది ఏం లేదు. ఓకే అండి, చూద్దాం. కూడా తెలియనటువంటి వాళ్ళు అరే నువ్వు కనుక్కోవాలా? ఉపేంద్ర రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు కాదు. రాజ్యసభ సభ్యుడేనండి, నేను కూడా మాట్లాడుతుంది రాజ్యసభ సభ్యుడు పర్వత నేను ఉపేంద్ర గారండి. రైట్ రైట్, చూద్దాం. ఇందాక చెప్పింది ఏంది? పర్వాలేదు, ఆంజనేయ రెడ్డి గారు. 40 ఏళ్ళు ఆంజనేయ రెడ్డి గారు. బాబు, రాజ్యసభలో 260 మంది ఉంటారు, 26 మంది ఉన్న ప్రతిపక్ష హోదా ఇస్తారు, ఏమీ తెలియకుండా సరే సరే, పర్వాలేదు ఆంజనేయ రెడ్డి గారు. సరే, చిన్నపరెడ్డి గారికి ఉన్న సమాచారంతో మాట్లాడి ఉంటారు. పర్వాలేదు, ఓకే చిన్నపరెడ్డి గారు. దీని గురించి మాట్లాడమంటే మళ్ళీ పాత కథ అంతా చెబుతారు. రైట్ రైట్, పర్వాలేదు. నువ్వు వచ్చేటప్పుడు కొంచెం హోంవర్క్ చేసి రాయ్యా, హోంవర్క్ చేసి విషయాలు తెలుసుకోండి. ప్లీజ్. రైట్ రైట్, ఓకే ఆంజనేయ రెడ్డి గారు, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి ఆంజనేయ రెడ్డి గారికి, అదేవిధంగా మోకా ఆనంద్ సాగర్ గారికి, చిన్నపరెడ్డి గారికి. చర్చలో పాల్గొని మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా గత కొద్ది రోజులుగా ఏదైతే ప్రచారం జరుగుతుందో పులివెందులకు ఉప ఎన్నిక రాబోతుంది అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. నిజంగా పరిస్థితి ఉందా? పులివెందులకు ఉప ఎన్నిక ఏ కారణంతో రాబోతుంది? ఒకటి, అసెంబ్లీకి రాకపోతే ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి నిన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మళ్ళీ ఒకసారి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మరి నెక్స్ట్ జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి వస్తారా లేదా చూడాల్సి ఉంటుంది. లేదు అంటే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు కాబట్టి ఆ కేసుల్లో ఉన్న నేపథ్యంలో ఆ కేసులు ఆయన ఎట్టుగా ఉన్నారు, ఆయన అప్రూవల్గా మారితే మరి దానివల్ల ఏమైనా కేసుల కారణంగా ఉప ఎన్నిక రాబోతుందా ఏందో చూడాలి. మరి ఇదైతే బాగా ప్రచారం అయితే జరుగుతుంది. మరి దీన్ని ఏ రకంగా వైసీపీ ఖండిస్తుంది ఏందనేది చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. మరోసారి ఇది వాళ్ళ చర్చ. పరమశంతో రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరోపణలు.